పార్లమెంటు ఎన్నికల సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత అలాగే మాజీ సీఎం కేసీఆర్ సమర సంఘం పూరించారు. ఇక తెలంగాణ అంతటా కూడా కలియ తిరిగేందుకు పోరబాటుకు రూటు ఖరారు చేశారు. ఇక కేసీఆర్ బస్సు యాత్ర ఈ రోజు తెలంగాణ భవన్ నుంచి అయితే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో మంగళవారం గులాబీ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ బస్సు యాత్రలో పాల్గొనేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర నేపథ్యంలో ఓ ట్రైలర్ కూడా విడుదలైంది. ఇక కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ట్రైలర్నైతే రూపొందించారు. ఇక ఇటీవల కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా ఈ ట్రైలర్లో పొందుపరిచారు. चंद्रशेखर राव नामधेयस्य यजमानस्य यात्रा दिग्विजय बल सिद्धि द्वारा यजमानस्य जनवशीकरणार्थ यजमानस्य अतिशीघ्रमेव सकल कार्य निर्विघ्न सिद्धि द्वारा पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्तु। కేసీఆర్ బస్సు యాత్ర కోసం బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇక బస్సు యాత్ర ఆశాంతం ర్యాలీగా తిరగటానికి 50 కార్లను బుక్ చేసినట్టుగా తెలిసింది. పార్టీ అనుబంధ సంఘాలలో పనిచేస్తున్న 100 మందిని కూడా వాలంటీర్లుగా నియమించింది. 2 రోజులుగా వారికి పార్టీ నాయకులు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక వీళ్ళంతా కూడా నిత్యం కేసీఆర్తో పాటు యాత్రలో పాల్గొననున్నారు. కేసీఆర్కి వీళ్లే బాడీ గార్డులుగా ఉంటారని, ప్రత్యేకంగా బౌన్సర్లను పెట్టుకోవడం లేదని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఉద్యమ కాలంలో పోయినట్టుగా నేరుగా జనాలతోనే కేసీఆర్ మమేకమవుతారని, వారితో ముచ్చటించేలాగా యాత్రను ప్లాన్ చేశామని పార్టీ నేతలు తెలిపారు. స్వల్ప ప్రసంగం అనంతరం భవన్ నుంచి బస్సు యాత్ర మొదలవుతుందని తెలిపారు. ఇక రోజు సాయంత్రం బస్సు యాత్ర జరగనుండగా రాత్రికి స్థానికంగానే కేసీఆర్ బస చేయనున్నారు. ఇక ఉదయం స్థానికంగా ఉన్న సమస్యలపైన అక్కడి వివిధ వర్గాల ప్రజలు అలాగే కుల సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ ముఖాముఖి భేటీ అవుతారు. యాత్రలో భాగంగా ఎండిన పొలాలను అలాగే ఎండిన చెరువులు, ప్రాజెక్టులను పరిశీలించనున్నట్టుగా తెలిసింది. ఇక ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏదో ఒక బ్యారేజీని కూడా కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీనిపైన బస్సు యాత్ర షెడ్యూల్లో ఎలాంటి ప్రస్తావన లేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు, పింఛన్దారుల ఓట్లన్నీ తమకే పడతాయని బీఆర్ఎస్ భావించింది. కానీ ఇందుకు విరుద్ధంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ ఎక్కువగా ఓట్లను నష్టపోయింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ పార్టీ భారీ ఓటమినైతే చవిచూసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రమే పట్టు నిలుపుకోగలిగింది. ఇక మొత్తం బీఆర్ఎస్ గెలిచిన 39 సీట్లలో 16 సీట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి గ్రామీణ ఓటర్లు అలాగే వ్యవసాయ సమస్యలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.